పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో ఒక ముస్లిం అయితే నెలకొంది. ఇందులో భాగంగానే కాటా వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి ఇరువురి మధ్య వర్గపోరు నడుస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగా అసలు ఎందుకు మీకు లోకల్ ఎమ్మెల్యే తర్వాత కాటా శ్రీనివాస్ మధ్యలో ఎందుకు ఈ గొడవ తలెత్తింది? గొడవ గల కారణాలు ఏంటి? దీన్ని ఏ విధంగా పరిష్కారం చేశారు? మీరు పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యను పార్టీ కార్యాలయం దాకా తీసుకొచ్చారు. ఎందుకు? దీని కారణం ఏంటి? ఎవరు? జరుగుతున్నటువంటి పరిణామాలు నేను 6 ఏళ్ల సంది చెప్పాల్సిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. చెప్పాల్సిన వాళ్ళందరూ కూడా చెప్పినాక కూడా ఇంకా అదే విధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు. కార్యకర్తలకి ఎవరు చెప్పే పరిస్థితి లేదు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎట్లా కొనసాగిందో మన ఉన్నటువంటి వాళ్ళ మండల ప్రెసిడెంట్ బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్లకే వాళ్ళ కార్యకర్తలకే తెలుస్తుంది. కాంగ్రెస్ నికాసమైన కార్యకర్తకి మండల ప్రెసిడెంట్లకు కానీ ఎవరికి కానీ ఎక్కడ కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు. కాబట్టి అందులో బాగానే నిరసన తెలియజేయడం జరిగింది. మన బొల్లారం ఇష్యూతోని నిరసన తెలియజేసారు. అంతకుముందే వారం రోజుల ముందు నుంచి కూడా మరి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉందని చెప్పి కూడా కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. అందులో భాగంగానే 10 సంవత్సరాల తన జెండా మోసి ఈరోజు అధికారం దాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి ఉండాలి అనేది కోరిక ఉండదా? అందులో భాగంగానే తీసుకుపోయి కార్యకర్తలు పెట్టిరు. దాంట్లో తప్పేముంది అని అడుగుతున్నాను. ఓకే, అంటే ఎమ్మెల్యేకు మీకు మధ్య దూరం పెరిగిందా, లేదంటే ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరిగిందంటారా? మాకు దూరం పెరగడానికో ఇంకోటి ఏమైనా ఆస్తి పంచాలు కాదు, ఏం పొలాల పంచాలు కాదు, ఇంకోటి పంపకాలు కాదు. ఇది ఇప్పుడు నేను ప్రత్యర్థిగానే ఉన్నాము. ఇప్పుడు నా పార్టీలోకి వచ్చినప్పుడు తన ఓపికతో సహనంతో అందరినీ కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసుకుంటా కార్యకర్తలని నాయకులను కలుపుకొని వెళ్తే రేపు పొద్దుగాల ఇన్ని సంవత్సరాల తన జెండా మోసిన కార్యకర్తకు ఆశ ఉంటుంది. రేపు పొద్దుగాల కౌన్సిలర్లు గెలవాలి, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము ఎక్కడ వార్డు మెంబర్ కావాలన్నా కౌన్సిలర్ కావాలన్నా ఎంపీటీస్ కావాలన్నా ఆశ ఉంటుంది. అందులో భాగంగానే ఎవరికి ఇంటిమేషన్ లేకపోతే మా ప్రభుత్వం వచ్చినాక కూడా ఇది ఏంది అనేది ఉంటుంది కదా, కొంచెం బాధ ఉంటుంది కదా. అందులో భాగంగానే ఆ రోజు జరిగిన సంఘటన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీద దాడి చేసే పరిస్థితికి వచ్చింది. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు. వాళ్ళు సద్దుమణించాల్సింది పోయి తన కూడా గన్మేళ ఆపే పరిస్థితి దాకా ఆయన కూడా విడిచిపడడం చెప్పరాని మాట్లాడడమా తప్పని అంటున్నాను నేను. అంటే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నారు. వారందరూ కూడా దీని వెనకాల మీ హస్తం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అది దాడి కాదు. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్పి పోయి తీసుకెళ్లి పెట్టడం తప్ప అక్కడ ఎక్కడ దాడి చేసేది లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అంతే, దాడి కాదు. అంటే నిక్లాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇంకోటి చెప్తున్నా, అలాంటి విషయాలని అలాంటి చేయమని చెప్పి ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా ప్రోత్సహించాడు. నేను దాన్ని అట్లాంటిది జరగకూడని సంఘటన ఏమైనా అయితే కూడా నేను చెప్తున్నా, దాన్ని నేను ఖండిస్తా ఉన్నా. కానీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలంటే పెట్టి తీరాల్సిందే, అంతవరకే చెప్తున్నా. అది ఇంకా వేరే సంఘటనలు ఏమైనా చిన్నవి ఏమైనా జరుగుని ఉంటే మాత్రం దానికి నేను కూడా ఖండిస్తాను. ఎవరు దాన్ని ప్రోత్సహించారు, ఏ నాయకుడు ప్రోత్సహించాడు చేయమని చెప్పి. కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి కదన్నా. అది ప్రజల భవనం, అది ఉన్నటువంటి గవర్నమెంట్ భవనం, అది అందులో పెట్టకపోతే ఎట్లా? పెట్టాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకెళ్ళి పెట్టి తప్పేముంది? ఓకే, దాన్ని కూడా ఇప్పుడు నేను ఉంచాను తీసేస్తా అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఆ ఫోటో తీసేస్తా అనేది ఎక్కడ లేదు, తీసేస్తాను ఎక్కడ లేదు. మేము కంపెనీకి కూడా అన్ని వివరాలు ఇచ్చాం. వారు మాట్లాడిన మాటలు కూడా అన్ని కూడా కంపెనీకి చెప్పినాం. వాళ్ళు కూడా అన్ని వీడియోలు చూసిర్రు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం అంతే. ఓకే, ఇప్పటి వరకు ఉన్న గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన కాదని కూడా మీరు పార్టీకి ఫిర్యాదు చేశారా, లేకపోతే డైరెక్ట్గా పార్టీ మీరు దగ్గరికి వచ్చి అక్కడ పరిశీలన చేయడం జరిగింది? పార్టీ నాయకులు జరిగిన సంఘటన మీద నుంచి మరి పిసిసి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కమిటీ చేశారు. ఆది సీన్ అన్న వినోద్ రెడ్డి అన్న ఇద్దరు కూడా వచ్చి మరి నిన్న మొత్తం కార్యకర్తలతోని అంటే ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పిసిసి మెంబరు, ఉన్నటువంటి కౌన్సిలర్లు, మరి ఎంపీటీసీలు, అనుబంధ సంస్థలు అందరితో కూడా 1-to-1 మాట్లాడారు. అన్ని వివరాలు సేకరించారు. ఈరోజు నన్ను పిలిచినారు. నా వివరాలను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఏందో మొత్తం కూడా వివరించిన, జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి అన్ని కూడా వివరించిన. తప్పకుండా వాళ్ళు మళ్ళీ తర్వాత పిలిచి మాట్లాడతామని వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటూ చూద్దాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ లక్షణాలు ఉన్నాయా లేవా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లా? సమన్వయం లోపం ఉంది. ఆ సమన్వయం లోపాన్ని ఖచ్చితంగా పెద్దరికంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏవైతున్నాయో దాన్ని చూసుకొని నడవాలని చెప్పి నా విజ్ఞప్తి. మీ వెనకాల ఒక మంత్రి ఉన్నారు, ఆయన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. మీ మంత్రుల మధ్య ఏమైనా విభేదాలు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదనకి ఎవ్వరు నడిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేలాది మంది కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కిరన్నా, ఒకరో ఇద్దరు నువ్వో నేనో చెప్తే వచ్చిన వాళ్ళు కార్యకర్తలు వేల మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చిరు అని అంటే వాళ్ళ ఆవేదన ఎంత ఉంటే వస్తారు? వాళ్ళు వేల మంది ఉట్టినే వస్తారా కార్యకర్తలు? వాళ్ళకి ఏముంది ఆశ? రేపు పొద్దుగాల ఇన్ని సంవత్సరాలు జెండా మోసినాము, ఈరోజు మా ప్రభుత్వం వచ్చేదాకా జెండా మోసినాము, మా ప్రభుత్వం వచ్చింది, రేపు స్థానిక సంస్థల
ఎలక్షన్లు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా కనీసం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఎవరిని కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంటిమేషన్ ఉండట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళని ఎంబడేసుకొని చేస్తూ ఉన్నాడు, వాళ్ళని కార్లు ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భోజనాలు చేసి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి అందులో భాగంగానే మళ్ళీ ఇట్లయితే రేపు పొద్దుగా మేము మా ప్రభుత్వం వచ్చినాక మాకు కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము ఎట్లా ముఖం పెట్టుకొని ఓటు అడగాలనేది వాళ్ళ ఆవేదన. మొత్తంగా బీఆర్ఎస్ అంటే పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీలో ముసలం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. నాయకుల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ మీరేం చెప్తారు? ఆ సమన్వయం గురించే ఈరోజు కమిటీ చేసిరు. దాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.